నీకు అసలు క్రెడిబిలిటీ లేదయ్యా గౌతమ్ రెడ్డి గారు. మమ్మల్ని తిట్టడం తప్ప నువ్వుగా నీ బ్రాండ్ నియోజకవర్గంలో నేను చెప్తా, ఓడిపోయి నేను నీ పొదలకూరు మండలం నుంచి, మనుగోలు నుంచి, వెంకటాచలం రూఅర్బన్ మండలం తెచ్చిన దగ్గర నుంచి నేను చెప్తా, సరేపల్లి నియోజకవర్గం నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా పట్టీ లేవు, నువ్వు పట్టీ లేవు, ఒక స్ప్రేయరీ లేవు, నువ్వు మాటలు తప్ప ఇంకేం లేదు అని చెప్తున్నాడు. అప్పుడంతా నన్ను ఎలక్షన్కి ముందు 19 ఎలక్షన్ ముందు రైస్ మిల్లర్స్ తీరే 100 కోట్లు తినేసాడు, 100 కోట్లు తినేసేసాడు అని మాట్లాడాడు. ఇప్పుడు మర్చిపోయాడు, అది 50 కోట్లు తినేసాడు, 50 కోట్లు అంటే 50% తగ్గిపోయింది పాపం. అబద్ధాలు చెప్పేటప్పుడు అట్టే ఉంటాయా కాకానే తోడేరు, అది నీ పరిస్థితి. నేనేమంటానంటే 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నరకం అనుభవించారు. ఈరోజు పుట్టి 22,000 23,000 వచ్చిందంటే కాకాని వల్ల, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండే రెడ్డి గారి వల్ల రాలే. ఉక్రెయిన్లో యుద్ధం దగ్గర నుంచి మొత్తం అనేక దేశాల్లో కరువు నుంచి, చైనాలో ఫ్లడ్స్ నుంచి, ఇండియాలో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొన్ని ప్రాంతాల్లో కరువు, అల్టిమేట్గా రేట్ వచ్చింది. అంతవరకు వాళ్ళ అదృష్టం, రైతుల అదృష్టం. నీ వల్ల తెల్లారింది కాదు. ఫస్ట్ 3 years ఒట్లు గవర్నమెంట్కి అమ్ముకుంటే 6 నెలలు 150 కేజీలు 200 కేజీలు పుట్టికి ఎక్స్ట్రా, అది నీ చరిత్ర. ఇవన్నీ పోనిచ్చి నేను ఒకటే సర్వేపల్లి ప్రజలను కోరుకునేది, మా టైంలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు, మొత్తం చెరువులు, ఎర్రమట్టి, కొండలు పిండి చేసి దుర్మార్గాలకు మేము పాల్పడలేం, మా నాయకులు, మా కార్యకర్తలు పాల్పడలేం, నిజాయితీగా బతికారు. అది చూసి మాకు ఓట్లేమని చెప్పి కంపేర్ చేసుకోండి. ఈరోజు 5 సంవత్సరాలు దుర్మార్గాలు. ఇప్పుడు కూడా గిరిజనులకి మేము జట్లకొండూరుకు వస్తే గిరిజనులకి వార్నింగ్, మీరు కానీ చంద్రమోహన్ రెడ్డి ప్రచారంలో కనబడితే రేపటి నుంచి మీకు రేషన్ ఉండదు, పింఛన్లు ఉండదు అని చెప్పేసి బెదిరించిపోతారంట. ఏమనుకుంటున్నారు మీరు? అందుకనే ఎస్పీని లేపేశాం, 1 సైడ్గా ఉండాడని ఎస్పీని లేపేశాం. అందరూ అధికారులు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అక్కడ ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్రావెల్, ఇసుక, మట్టి దోచుకుంటుంటే రెస్పాండ్ కాలే. ఈరోజు రెవెన్యూ పోయి శ్రీకాంత్ కాలనీ ఈదగాల్లో 4 టిప్పర్లు, ఒక మిషన్ని సీజ్ చేశారు. అంతకుముందు చేయలేదే అధికారులు, అంతకుముందు ఊడిగం చేస్తున్నారు, ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం స్పెషలా? ఒక ఎంపీడీఓ 3 సంవత్సరాలు దాటితే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండకూడదు. ఈయనేం చేశాడు తెలుసా? మంత్రి 5 మందిలో 4 ఎంపీడీఓలు కాకుండా ఏఓలు, సూపరింటెండెంట్ని, గుమస్తాల్ని ఎంపీడీఓ ఇన్ఛార్జీలుగా పెట్టి 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేసేవాడిని ఇన్ఛార్జీలుగా పెట్టాడు. నేను ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టా, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరళాదేవి ఉంది, ఆమె ఆయనకి సేవలు చేసుకుంటుంది. మంత్రికి కొంచెం కాకపోతే కొంచెం సిగ్గుండాలి ఆ మనిషికి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ ఉండి జిల్లాలో 3 సంవత్సరాలు పనిచేసిన ఎంపీడీఓ ఉండకూడదు. నువ్వు ఎంపీడీఓగా ఉండి 3 సంవత్సరాలు ఎంపీడీఓ, మంత్రి దగ్గర ఓఎస్టీ, ఎట్టుంటావు నువ్వు జిల్లాలో? నీ సంగతి కూడా వదిలిపెట్టే ప్రసక్తిలే. డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే. టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సివో సూపర్ చైనా, ఎన్సిఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, అర్థవంతమైన విద్యాబోధన, వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ 720 మార్కులకు గాను 700, 700, 695, 695, 695, 690, 690 వంటి టాప్ మార్కులు ఒక్క నెల్లూరు నారాయణవే. 680 ఆపై మార్కులు సాధించిన వారు 15 మంది కాగా ఆ 15 మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే. ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు లేదు లేదు. కేవలం నెల్లూరు నుండే 2023 నీట్లో 320 మందికి పైగా మెడికల్ సీట్లు. అంతేకాకుండా ఇప్పటి వరకు 1886 మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి